దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని వాగ్దానాలు మన పట్ల ఎప్పుడు నెరవేరుతాయి. ఇది మన అంశం. బైబిల్లో కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలు మన జీవితాల్లో ఎప్పుడు నెరవేరుతాయి అనేది ఈరోజు మన అంశము. అందుకుగాను ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకొని మనము ముందుకు వెళ్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. ఆగండి. ఇక్కడ ఎవరి మాట వినద్దంటున్నాడు దేవుడు? అంటే ప్రవచనం చెప్పే ప్రవక్త అంటే ఈనాడు సేవకులు అనుకోవచ్చు. సేవకుల మాటలు మీరు వినొద్దు అంటున్నాడు దేవుడు. అంటే మాలాంటి సేవకుల మాట మీరు వినొద్దు అంటున్నాడు. కారణం ఏంటంటే వారు మిమ్మును భ్రమ పెడతారు అంటున్నాడు దేవుడు. భ్రమ అంటే ఏంటి? అదేమి లేకుండానే ఉన్నట్టుగా చూపించేదాన్ని భ్రమ అంటారు. కొన్నిసార్లు అంటాము, నువ్వు భ్రమలో బతుకుతున్నావు అంటాం. అంటే ఏది వాస్తవాలు కాదు, అవాస్తవాలు బతికిపోతున్నావు నువ్వు, గాలి మెడలు కట్టుకుంటా అంటాం. దీన్ని భ్రమ అంటారు. కనుక దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ భ్రమను పుట్టించేది ఎవరు? ప్రవక్తలు, దేవుని సేవకులు పుట్టిస్తారని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు దాదాపుగా ప్రపంచంలో 90% క్రైస్తవులు ఈ భ్రమలోనే బ్రతుకుతున్నారు. ఆయనేమో దిగొచ్చును గాక అంటాడు, ఆయనేమో నీకు కలుగును గాక అంటాడు, వీళ్ళేమో నాకు కలిగింది అనుకుంటారు. ఇది భ్రమ. అంటే దేవుడిచ్చిన వాగ్దానాలు బైబిల్లో కొన్ని వేల వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. ఈ వాగ్దానాలు ఎవరెవరికి కేటగిరీస్ ఏమైనా ఉన్నాయా? కొన్ని వీళ్ళకి, కొన్ని వాళ్ళకని. ప్రతి వాగ్దానము ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది. ఏ వాగ్దానం కూడా ఈ వ్యక్తికే, ఇదిగో ఈ తెగవారికి కొన్ని వాగ్దానాలు, ఈ తెగవారికి కొన్ని వాగ్దానాలు ఎక్కడ లేవు బైబిల్లో. ప్రజలందరూ దేవుని ప్రజలే. ఆయన అందరికీ ప్రభు, అందరికీ దేవుడు ఆయన. కనుక వాగ్దానాలు అందరికీ ఉపయోగపడతాయి. అయితే ఆ వాగ్దానం పొందుకోవాలి అంటే కొన్ని షరతులు ఉంటాయి. సెల్ ఫోన్లో కొన్ని ఆఫర్స్ వస్తూ ఉంటాయి. షాపింగ్ మాల్లో కూడా కొన్ని ఆఫర్స్ ఇస్తారు. కింద ఏమని రాస్తారు? షరతులు వర్తిస్తాయి. అది చదవరు చాలామంది, మీకు అర్థం కావట్లా. పైన వాడు ఆఫర్ పెడతాడు, కిందేమో షరతులు వర్తిస్తాయి అంటాడు. ఆ షరతుల ప్రకారంగానే ఆఫర్ వస్తుందిగా తప్ప షరతులు లేకుండా ఆఫర్ రాదు. కనుక దేవుడు ఏ వాగ్దానం చేసినా వాగ్దానానికి ఒక షరతు పెడతాడు దేవుడు. ఆ షరతు నువ్వు అంగీకరిస్తేనే ఆ వాగ్దానం నీకు నాకు వర్తిస్తుంది. అలా కాకుండా మొన్న ఈ మధ్య జనవరి 1కి అందరూ సేవకులందరూ కూడా కట్టలు వాగ్దానాలు తీసుకొచ్చి పంచుతూ ఉంటారు. మనం కూడా గతంలో పంచుకున్నాం. ఈ సంవత్సరం ఎవరికి వాగ్దానం ఇవ్వలే నేను. ఒక ఆయన తెస్తారన్నా కూడా వద్దని చెప్పా. ఎందుకంటే అది భ్రమ. నాకు భ్రమ పెట్టడం ఇష్టం లేదు. ఆ వాగ్దానంలో ఏముంటుందంటే, ఒక ఆయన ఫుల్లుగా తాగుతుంటాడు. వాళ్ళ ఆవిడో వాళ్ళ కుమార్తెతో ఎవరో ఒకళ్ళు మా నాన్న పేరు మీద అని ప్రార్థన చేసుకుని ఒకటి చేస్తారు వాగ్దానం. వాళ్ళు రాడు మళ్ళీ మందిరానికి. వచ్చేదేమో 100 మంది అయితే అయిపోయే వాగ్దానాలు ఏమో 500, 600 అయిపోతాయి. ఎందుకు అయిపోతాయి అమ్మా?
మా నాన్నకి, మా అమ్మకి, మా జేజి నాన్నకి, మా తాతకి, మా ముత్తాతకి అని కట్టలు పట్టుకొని పోతారు. అది భ్రమ. ఈ పాస్టర్లు భ్రమ పెడుతున్నారు, తీసుకున్న భ్రమలో తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళి దాంట్లో ఏముంటుందంటే ఆయన ఫుల్గా తాగి ముప్పటి తాగుతూ ఉంటాడు. ఆయన పేరు మీద తన భార్యో కుమారుడో వాగ్దానం చేస్తారు. అక్కడ ఏముంటుందంటే నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించదని ఉంటుంది ఆ వాగ్దానంలో. ఎవరిని? 3 పూటలు తాగి ఆయన్ని నా కాడికి వస్తారు చాలామంది. పేర్లు రాయన్నా, లాస్ట్ గారి పేర్లు రాయండి, ఇదేవిధమ్మా మా నాన్న పేరు రాయి, ఇదేవిధ ఎవరి పక్క మా అమ్మ పేరు రాయి, మా జేజీ పేరు రాయి అంటారు. ఓకే, ఆ వాగ్దానాలు చదివితే కొంతమంది చదవమంటారు, చదువుతాను. చదివితే ఏమంటాయి అంటే ఇలాంటి వాగ్దానాలు వస్తాయి. ఇవి భ్రమ పెట్టేటువంటి విషయాలు. దయచేసి ఎవరు భ్రమలో ఉండకూడదు. కొన్ని విషయాలు చెప్పి నేను ఈరోజు వాక్యం ముగిస్తాను. అదేంటనగా, దేవుడు తన పిల్లలైన వాళ్ళందరూ కూడా వాగ్దానాలు ఇచ్చాడు. అయితే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తాడు. ఎప్పుడంటే అర్హత మనం కలిగి ఉంటే నెరవేరుస్తాడు. వాగ్దానం పక్కన షరతు ఉంటుంది, వాగ్దానం తర్వాత షరతు ఉంటుంది. ఆ షరతు నువ్వు అంగీకరిస్తేనే వాగ్దానం చెల్లుద్ది. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. కాదమ్మా, కరెక్ట్ చదవాలి. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తాడు. చాలు. చూసారా, దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నీవు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను. దాంట్లో కాంప్రమైజ్ అయ్యే పని లేదు. దేవుడు నువ్వు ఆయన వైపు తిరగకుండా మన మార్గంలో మనం ఉండి, మన ఇష్టానుసారంగా మనం బ్రతికి, మనకు అనుకూలంగా మనం జీవించి, అయ్యా నువ్వు వాగ్దానం చేసావు కదా, జనవరి పండగ పూట నాకు వాగ్దానం ఇచ్చావు కదా, ఆశీర్వదిస్తానని. ఏదయ్యా ఆశీర్వాదం? రాదు. మా పాస్టర్ గారు చెప్పారు కదా, దిగును గాక అన్నాడు కదా, ఏదయ్యా దిగలేదే, రాదు. ప్రభు అన్నాడు, ఏమన్నాడమ్మా, మీరు నా తట్టు తిరిగినట్లా నేను మీ తట్టు తిరుగుదును అంటాడు. కనుక దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకి ఇచ్చాడు. ఏ వాగ్దానం కూడా షరతు లేకుండా వాగ్దానం లేదు. షరతు లేకుండా వాగ్దానం లేదు. దేవుని గ్రంథంలో వాగ్దానాలు ఉన్నాయి, కానీ అన్నీ కూడా షరతుతోనే ఉన్నాయి. వేల వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. ఒక్క వాగ్దానానికి కూడా షరతు లేకుండా వాగ్దానం లేదు. ఈ పాస్టర్లు ఏం చేస్తారంటే, మాలాంటి వాళ్ళు షరతుని చెప్పరు. షరతుని చెప్పి ప్రార్థనకు రారు. షరతుని చెప్తే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. షరతుని చెప్తే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. షరతుని చెప్తే వాళ్ళు ఇష్టపడరు. షరతుని చెప్తే మా జేబులు నిండవు. ఇది మెయిన్. అసలు ఇది ముందు చెప్పినాడు, ఎందుకంటే ఇది మెయిన్ పాయింట్, లాస్ట్ పాయింట్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా షరతును ముందుకు చెప్పాలని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు అంటాడు, ఆయన నీ వద్దకు రావాలంటే నువ్వు ముందు ఆయన వద్దకు వెళ్ళాలి. రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా. నువ్వు 3 రాత్రులు 7 పగళ్ళు పాడినా ఆయన రాడు. ఆయన రావాలని నువ్వేం చేయాలి? నువ్వు ముందు ఆయన దగ్గర వెళ్ళాలి. యాకోబు పత్రిక చేద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చూసారా, నువ్వు దేవుని యొద్దకు రావాలి, అప్పుడే నీ దగ్గరకు వస్తాడు. దేవుడు వస్తాడు, ఆయన మన దగ్గరకు వస్తాడు, మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఓకే, కానీ నువ్వు ముందు దేవుని దగ్గర రాకుండా దేవుడు మన దగ్గరికి రాడు. దేవుడు అంటే ఎవరమ్మా? వాక్యము. నువ్వు వాక్యానుసారంగా జీవించకుండా, నువ్వు వాక్యాన్ని అంగీకరించకుండా, నువ్వు వాక్యానికి లోబడకుండా దేవుడు వస్తాడు అంటే నువ్వు భ్రమలో ఉన్నావని అర్థం చేసుకోవాలి. అలా ఎవరైనా చెప్తే
వాళ్ళు భ్రమపరుస్తున్నారు అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం ఈనాడు భ్రమలో ఉన్నామా లేక సత్య మార్గంలో ఉన్నామా అని మనం ఆలోచన చేసుకోవాలి. చాలామంది నేను ప్రసంగం చేస్తే నాకు ఏమని వార్తలు వస్తాయంటే, ఈయన ఎప్పుడు దీవించడు, ఈయన ఎప్పుడు విమర్శిస్తాడు, నాకేమైనా డబ్బులు ఎవరైనా ఇస్తుంటే విమర్శిస్తే ఎంత డబ్బులు ఇస్తుంటే ఆయన ఆదాయం చూసుకొని విమర్శిస్తున్నానని చెప్పని అనుకోవచ్చు మీరు. నేను విమర్శించట్లా, నేను మార్గాన్ని చూపిస్తున్నాను. నేను దేవుడు నేనే మార్గం అన్నాడు, నేనే సత్యము నేనే జీవం అన్నాడు. ఆ మార్గాన్ని నేను చూపిస్తున్నా. నీకు రక్షణ కావాలంటే ఇదిగో ఇది మార్గం, ఆయన చెప్పాడు మార్గం అని, ఈ మార్గంలో పో అని నేను చెప్తున్నాను. ఆ మార్గంలో పోమంటే కష్టంగా ఉంది ప్రజలకి. నువ్వు ఆ మార్గంలో పోకుండా రక్షణ రానే రాదు. నేను ఆ మార్గంలో పోకుండా నాకు రక్షణ రాదు. నేనే మార్గం అంటే యేసుప్రభువు వారే మార్గం, అంటే ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యానుసారమైన జీవితమే మార్గం. అలా లేకుండా ఆ మార్గంలో పోకుండా నాకు దీవెన రావాలంటే రావు. నువ్వు దేవుని యొద్దకు అన్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. తర్వాత వాక్యం అమ్మ, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునండి, దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ఇవి చెయ్యాలి. పాపులారా, పాపుల కోసం క్రీస్తు యేసు వచ్చాడు, బాగానే ఉంది. ఆయన వచ్చినందుకు నీకు లాభం లేదు. వచ్చిన నీకు ఆయన వచ్చాడు, నా పాపాలు పోవాలంటే పాపులారా, యాకోబు గారు చక్కగా రాస్తామండి, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, దిమనస్కులారా అంటే రెండు మనసుల మధ్య ఉన్నారు, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ఇది షరతు. ఈ షరతు నువ్వు అంగీకరించకుండా నువ్వు ఎన్ని సాక్ష్యాలు చెప్పినా, ఎంత గొప్పలు చెప్పుకున్నా, లేక నీకేదన్నా ఆదాయం వస్తే దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నావు. ఆదాయము డబ్బులు దేవుడు ఇవ్వడు అండి. డబ్బులు ఆదాయం దేవుడు ఇస్తాడా? సాతాను ఇవ్వడా? సాతాను ఈ లోకంలో ఇచ్చేది. ఈ లోకాధికారి ఎవరు? సాతాను. ఈ లోకంలో సంపద, ఆస్తి, అంతస్తులు సాతాను ఇస్తాడు. దేవుడైతే నీకేది అవసరమో అది ఇస్తాడు. మనం అడిగిన దేవుడు ఇవ్వడు, మనకి ఏది అవసరమో అది ఇస్తాడు. అది దేవుని కృప, దేవుని దయ, దేవుని సంకల్పం. సాతాను అయితే నువ్వు అడగకపోయినా ఇస్తాడు. ఎందుకు? ఆ మార్గంలో జీవిస్తే ఈ లోకం వరకు అవి నువ్వు అనుకుంటావు అదే సంపద, అదే ఆస్తి, అదే నాకు అనుకొని నువ్వు భ్రమలో బ్రతుకుతున్నావని వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక మాట చూద్దాం. నీవు దేవుని చేత క్షమించబడాలి. మొదట ఏదైనా మనకి కలగాలి అంటే మనందరం పాపమే, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోవచ్చు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక అందరం పాపులమే. అయితే మన పాపాలు క్షమించబడాలి. మొట్టమొదట నువ్వు నేను దేవుని బిడ్డలం అవ్వాలంటే ఫస్ట్ ఏంటంటే పాపాలు క్షమించబడాలి. ఎప్పుడు క్షమించబడతాయి? ఒప్పుకోవాలి, తర్వాత విడిచిపెట్టాలి, ఇంక తర్వాత మార్క్స్ వార్త 16:16 త్వరగా తీయాలి. మార్క్స్ వార్త 16:16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి, చూసారా, నమ్మి బాప్తిసం పొందాలంటే నువ్వు బాప్తిసం పొందకుండా ఇంకా నువ్వు వెయిట్ చేస్తున్నావంటే కారణం ఏంటి అమ్మా? ఇంకా నేను పాపాలు చేయాలి అంటే దేవునికి తెలియదా? నువ్వు పాపాలు చేసి అన్నీ అయిపోయినాక అప్పుడు నేను తీసుకుంటానంటే ఆయన ఎరగడా ఈ విషయాన్ని? ఎందుకు బాప్తిసం వెనకబడుతున్నారంటే ఏదో నీకు ఉద్దేశం ఉంది. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, పెద్దవారు కావచ్చు, పిల్లవాళ్ళు కావచ్చు. అయితే బాప్తిసం తీసుకున్నంత పరిశుద్ధులా? నో అట్టాను నేను. కానీ బాప్తిసం మస్ట్ అండ్ షుడ్. బాప్తిసం అనేది తప్పనిసరి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37-38 వచనాలు. అపోస్తలుల కార్యములు
2వ అధ్యాయము 37, 38 వచనాలు. వారు ఈ మాట విని హృదయమును నొచ్చుకొని, సహోదరులారా, మేము ఏమి చేతుమని పేతురును కడమపస్తులను అడుగ్గా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్వం పొందుడి. ఇది ఆజ్ఞ. నువ్వు బాప్తిస్వం పొందాలంటే మేమేం చేసామని పేతురుని అడిగితే, పేతురు గారి ద్వారా దేవుడు ఇచ్చిన వర్తమానం ఏంటంటే, నీవు మారు మనసు పొంది ఫస్ట్, రెండవది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్వం పొందాలి. ఇలా కాకుండా నీకు దిగొచ్చును కాక అంటే ఏం దిగిరాదు. అక్కడ నువ్వే నమ్మలేదు, నువ్వే బాప్తిస్వం పొందలేదు, నువ్వే పాపక్షమాపణ నీకు లేదు. కనుక నువ్వు పాపక్షమాపణ పొందమని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు మనం క్షమించాలి. ఎప్పుడు క్షమిస్తాడు ఏమండి? బాప్తిస్వం పొందినంత మాత్రం క్షమాపణ రాదు. మళ్ళీ చెప్తున్నాను, బాప్తిస్వం పొందితే క్షమాపణ రాదు, పాపాలు ఒప్పుకుంటే క్షమాపణ రాదు. చూద్దాం బైబిల్లో ఏముందో చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 6:15. అది చూసారా? మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయినట్లా మీ తండ్రి మీ అపరాధాలను క్షమింపడు. నువ్వు తెల్లవాజులు రేయింబగళ్ళు ప్రభువా నన్ను క్షమించయ్యా క్షమించయ్యా క్షమించని ప్రార్థన చేస్తే క్షమాపణ వచ్చింది అనుకున్నదేమో. నో, నీ ఎదుటివారి అపరాధాలను మనం క్షమించగలగాలి. ఎదుటివారిని, పొరుగువారిని క్షమించగలగాలి. పొరుగువారిని మనం పంతాలు పట్టుకోనో లేకపోతే ప్రతీకారాలు తీర్చుకోనో లేక పగబట్టుకోనో ఉంటే వాళ్ళకి దేవుని క్షమాపణ రాదు. షరతు, నువ్వు క్షమించబడాలంటే నువ్వు క్షమించాలి. షరతును చూసారా? పాపక్షమాపణ కలుగుద్ది. ఎప్పుడు అది కలగాలంటే నువ్వు షరతు ఇచ్చాడు దేవుడు. ఇది చేయట్లేదు చాలామంది. ఈనాడు మందిరాల్లో యూట్యూబ్లో వచ్చిన తర్వాత అన్నీ బట్టబయలైపోతాయి. కుర్రలు అందరి దగ్గర ఫోన్లు ఉంటాయి. వాడు తక్కువని ఫోన్ పెట్టి వీడియో తీస్తాడు, అప్లోడ్ చేస్తున్నాడు. సేవకులు కొట్టుకుంటున్నారు. కొన్ని వీడియోలు చూశాను నేను. సేవకులు సదస్సు ఏర్పాటు చేసుకొని సేవకులు కొట్టుకుంటున్నారు. సేవకులు బండబూతులు తిట్టుకుంటున్నారు మందిరంలో. యూట్యూబ్లో ఇదేమి అబద్ధం కాదు, దొంగతనం ఏం కాదు. యూట్యూబ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. యూట్యూబ్లో చూసి చెప్తున్నాను నేను. ఏమండి, ఈ మధ్య మందిరాలకి 2 పార్టీలు. మార్నింగ్ ఒక వర్షిప్, ఈవినింగ్ ఒక వర్షిప్. ఉదయాన్నే ఒకళ్ళు ప్రార్థన చేస్తారు, మధ్యాహ్నం ఒకరు ప్రార్థన చేస్తారు. అందరూ ఒకళ్ళే, ఒక ఊరే. ఎందుకు? వర్గాలు. ఈయన వర్గం కొంతమంది, ఆయన వర్గం కొంతమంది. సంఘంలోనే, ఒకే సంఘంలో. నేను మన సంఘాన్ని నేను గొప్పగా మెచ్చుకుంటాను. ఎన్ని కడతలు ఉన్న సంఘానికి వచ్చేసరికి ఒకటే వస్తుంది, ఎటు తిరిగి వచ్చిన సంఘం ఒకటే ఉంది. అయితే వ్యక్తిత్వాలు అనేది అవి దేవునికి చెప్పాలి, నాకు తెలియదు. వ్యక్తిత్వాలు దేవునికి తెలియాలా? సంఘపరంగా ఒకటే ఉంది. ఏదేమైనా గమనించండి. ఈ విధంగా ఎందుకు మనము వర్గాలు అవుతున్నాయి అంటే, నువ్వు క్షమించలేనప్పుడు వర్గం ఏర్పడుద్ది. అంతే, క్షమించలేనప్పుడు వర్గం ఏర్పడుద్ది. అది ఎంత ఘోర పాపమైనా మనం క్షమిస్తాడు కదా దేవుడు. మనం క్షమించాలి వద్దా? అది ఎంత ఘోర తప్పైనా క్షమించాలి, మనం క్షమించాలి అని బైబిల్ చెప్తుంది. మీరు మనుషుల అపరాధాలను క్షమింపకపోయినట్లా తండ్రి మీ అపరాధాలను క్షమించడు. కాబట్టి రెండవ షరతు ఏంటంటే, మన పాపాలు క్షమించబడాలంటే అది కేవలము మనలోనే ఉంది. షరతు ఇచ్చాడు దేవుడు. నువ్వు క్షమిస్తే నీకు క్షమించబడతాయని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పనా? దేవుడు మనకి ఏదన్నా అనుగ్రహించాలి అంటే, దేవుడు మనకి ఏదన్నా ఇవ్వాలి అంటే ఎలా చెప్పండి? దేవుడు మనకి ఏమైనా కావాలి, మనకి ఇవ్వాలి. దేవుడు ఎలా ఇస్తాడు? దేవుడు చెప్పాడు, అడుగుడి అడగందే సామెత, అడగందే అమ్మైన ఆహారం పెట్టదంట. అమ్మ తల్లి ప్రేమ నుంచి ప్రేమ లేదు లోకంలో. అంటే ఈ లోకంలో తండ్రి దేవుని ప్రేమ అపారమైన ప్రేమ. ఈ లోకంలో తల్లి ప్రేమ నుంచి ప్రేమ లేదు. కానీ ఆ తల్లి కూడా
అడగందే అన్నం పెట్టదట. కనుక దేవుణ్ణి అడగాలి మనం. అడగడం అంటే ఎలా అడగడం అంటే ప్రార్థన చేయాలి. అడగడం అంటే ప్రార్థన చేయాలి. ఒక్క పూట కూడా కళ్ళు మూసి ప్రభువా తండ్రి నీ స్తోత్రం అని పాపానుభవము అన్నీ కావాలి. పాస్టర్ గారు దిగులు కాకంటే దిగి వచ్చింది అనుకుంటుందేమే. జరిగే సమస్యే కదమ్మా. అడగకుండా నీకు ఏది రాదు. నువ్వు అడగాలి. ఏ విధం చేతనైనా నీ వీలుని బట్టి, నీ స్థితిని బట్టి, నీ అనుకూలతను బట్టి ప్రభువుని ఖచ్చితంగా అడగాలి, ప్రార్థన చేయాలి. అడగడం అంటే ప్రార్థన. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నువ్వు ప్రార్థన చేయకుండా నీకు మేలు జరగాలి అంటే నువ్వు భ్రమలో ఉన్నావు. పాస్టర్ గారు నీకు మేలు కలిగింది, నీకు కలుగుతుంది మేలు, ఇదిగో వచ్చింది అంటాడు ఆయన. ఏమొచ్చింది? శాపాలే వస్తాయి. దేవునికి మనకి మధ్యవర్తి ఎవరు? పాస్టర్ గారా? ఎవరు? యేసు ప్రభువారు. తండ్రి అయిన దేవునికి మనకి మధ్యవర్తి యేసు ప్రభువారు. ఆయన ద్వారానే మనము దీవెన పొందాలి, ఆయన ద్వారానే రక్షణ పొందాలి, ఆయన ద్వారానే మనము పరలోకం వెళ్ళాలి. ఆయన కాకుండా ఇప్పుడు మిడిల్లో పాస్టర్ గారు ఏర్పడయ్యారు. ఏం చెప్తాను? పాస్టర్ గారు నేనున్నా, ఆయనతో పనిలే, నేను చెప్పాను దిగును కాక అంట, వచ్చేసిద్దంట, నీకు ఆశీర్వాదం వచ్చింది. రాదు. యేసు ప్రభు వారిని అడగాలి. అడగంది నీకు ఏది కలగదని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనము ఖచ్చితంగా లూకాసు వార్త 11:9 కూడా, లూకాసు వార్త 11:9 మా అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చూసారా? దేవుడు చెప్తున్నాడు, అడగండి మీకు ఇస్తాను. అడగండి. అడగడం అంటే ఎలా? ప్రార్థనకి ఒక ప్లేస్ అవసరం లేదు. ప్రార్థనకు ఒక సమయం అవసరం లేదు. ప్రార్థనకి ఒక ఏరియా అవసరం లేదు. ఎక్కడ నువ్వు కళ్ళు మూసుకొని ప్రభు అంటే పాట ఒకటి, ప్రభువా అని ప్రార్థిస్తే చాలునా, దేవా అని సరిపోవునా. అలాగనా జస్ట్ వర్క్ ఏదో కళ్ళు మూసుకొని ప్రభు వస్తున్నాయా, ఆ ప్రార్థన కుదరదు. విశ్వాసంతో అడిగితే అడిగే వారికి ఖచ్చితంగా కూడా అనుగ్రహించబడుతుంది. విశ్వాసం అంటే ఏంటి? నేను అడుగుతున్నాను, ఇది నాకు ఖచ్చితంగా దేవుడిస్తాడు. ఎందుకు? నేను అర్హురాలుగా ఉన్నా, అడిగేదానికి నేను అర్హురాలుగా ఉన్నా, అడిగేదానికి నేను అర్హుడుగా ఉన్నా. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారనుకోండి, కొంతమంది ధీమాగా ఉంటారు. ఎందుకు? నేను పాస్ అవుతాను, బాగా రాశానని. కొంతమంది ఏమో ఎలా రాశావు, ఎలా రాశావు, బాగానే రాశా, పైకి నవ్వుతాడు. కానీ వాడు లోపల అసలు జీవం ఉండదు ఆ నవ్వులో. ఎందుకు? గుండెలు లబ్డప్ అంటుంటాయి. ఏమవుద్దో, పాస్ అవుతానని చెప్పి ఒక కానేమో, ఎట్లా రాశానో, లాటరీ మీద పాస్ అవుతానేమో. నీకు ధైర్యం ఉంటే ఖచ్చితంగా నిబ్బరం చెప్తావు, నేను పాస్ అవుతాను, నాకు ఇన్ని మార్కులు వస్తాయి అని చెప్పి ఊహించుకుంటారు. కనుక నువ్వు ప్రార్థిస్తే నా ప్రార్థన పరమును చేరుతుంది, ఆయన నా మొర విన్నాడు అన్న ఫలితం నువ్వు పొందాలంటే నీకు ధైర్యం ఉండాలి. కనుక అడగాలని వాక్యం సెలవిస్తుంది. అడగకుండా నీకు కార్యం జరగదని వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక మాట చూస్తే, దేవుడు ఆపత్కాలంలో నన్ను విడిపించాలి అంటే, దేవుడు ఉన్నాడు అనుకోని, దేవుడే ఉన్నాడు, దేవుడే దిక్కు అంటాం. కొన్నిసార్లు సమస్యలో నువ్వే దిక్కు నాయనా, అయ్యా నువ్వేనయ్యా అంటాం. ఓకే, మన ఆపత్కాలం వచ్చింది, కష్టాలు వస్తాయి, ఆ సమయంలో దేవుని దిక్కు అంటాం. ఓకే, తప్పులేదు. ఆయన దిక్కే ఆపత్కాలాన్ని ఆదుకుంటాడు. ఎప్పుడు? షరతు ఇచ్చాడు కదా, చూద్దాం. ఆయన ఎప్పుడు ఆదుకుంటాడంటే, ఆపత్కాలంలో ఎప్పుడంటే కీర్తన 50వ కీర్తన 15వ వచనం. 50వ కీర్తన 15వ వచనం. చూసావా? ఆపత్కాలమున నువ్వు నన్ను గూర్చి మొరపెట్టుము. అది ఆపత్కాలంలో నువ్వు విడిపించబడాలి అంటే మొరపెట్టాలి దేవునికి. మనం ఏం చేస్తాం? కొంతమంది ఉత్తరాలు రాస్తారు, కొన్ని టెంపుళ్ళకి, కొన్ని ప్రార్థన గోపురాలకి ఉత్తరం రాస్తారు. ఏమని? పాస్టర్ గారు
ఇదిగో నేను 10th క్లాస్ పాస్ అవ్వాలి, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, ఇదిగో నాకు బలహీనత ఉంది, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నువ్వు చేయవా? దేవుడు ఏమన్నాడు? అడుగుడి అన్నాడా? మీ పాస్టర్ గారిని అడగమను నేను ఇస్తాను అన్నాడా? అమ్మా, పాస్టర్ గారు అడుగుతాడు, నువ్వు చెప్పపోయినా అడుగుతాడు. పాస్టర్ గారు నువ్వు చెప్పపోయినా అడుగుతాడు. ఒక ఆయన పేరు నాకు రాదు, గుర్తులేదు. ఆయన బ్రాహ్మణ్ అంట, ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన ఏం చెప్తాడంటే, కొంతమంది మా గురించి ప్రార్థన చేయండి అని చెప్పి పాస్టర్ గారు అని చెప్పి అన్నారంట ఆయనతో. ఆయన చెప్తున్నాడు, ఎక్కడికి పోయినా ప్రార్థన చేయమని, ఎవరి దగ్గర పోయి చేతులు పెట్టి ప్రార్థన చేయమన్నా నో యూజ్. మీ సంఘ కాపరి ప్రార్థన చేస్తాడు. నా దగ్గరకు వచ్చారు, నన్ను ప్రార్థన చేయమని, స్వస్థ వరముందని ఆయన ఒక బోర్డు పెడతాడు, అక్కడికి వస్తారు, స్వస్థ అంటాడు. నీ ఊరి నాకు తెలియదు, నీ పేరు ఏదో నాకు తెలియదు, నీ ఎవరికి ప్రార్థన చేయమంటారు. అట్లా కాదు. అదే మీ సేవకుడైతే మీ గురించి అంత తెలుసు, ఆయన ప్రార్థన చేస్తాడు. అది నిజమైన ప్రార్థన, అది దేవుడికి అంగీకారంగా ఉంటుంది అంటాడు ఆయన. ఈనాడు భ్రమ పెట్టే మీటింగులు, జనాలకు అదే కావాలా, భ్రమ కావాలి జనాలకి. ఆ భ్రమలో పడిపోతున్నారు. అందుకే అంటాను నేను, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు అడగాలి. ఆపత్కాలంలో నాకు మొరపెట్టుము అన్నాడు. నువ్వు మొరపెట్టాలి. ఎంతమంది ఈరోజున ఆ విధంగా ప్రార్థించేవారుగా ఉన్నారు చెప్పండి? దావీదైతే దినానికి 7 సార్లు ప్రార్థన చేసేవాడు. దానియేలు అయితే దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఆటంకాలు వచ్చినా కూడా దానియేలు గారు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేసావంటే నువ్వు సింహాల బోన్లోకి వెళ్తావంటే ఆ ఆజ్ఞ జారీ చేసినప్పటికి కూడా ప్రార్థన చేశాడు. ఈనాడు ఎవరైనా ఆటంకం పెట్టారా? ఎవరైనా నిన్ను ఒత్తిడి చేస్తున్నారా ప్రార్థన చేయటం లేదని? ఎవరు చెప్పినా ప్రార్థించండి ప్రార్థించండి చెప్పి టీవీలో చెప్తున్నారు, ఇట్లా కూటాలు చెప్తున్నారు, సంఘంలో చెప్తున్నారు ప్రార్థించమని ప్రార్థించే వాళ్ళు లేరు. ప్రార్థిస్తే నీకు మేలు కలుగుద్దని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు పొందాలంటే ప్రార్థన చేయాలని వాక్యము సెలవిస్తూ ఉంది. నువ్వు విడిపించబడాలంటే, ఆపత్కాలను విడిపించాలంటే నువ్వే ప్రార్థన చేయాలి. ఇంకో మాట చెప్పనా, నువ్వు ఘనపరచబడాలంటే సమాజంలో, కుటుంబంలో, స్కూల్లో, కాలేజీలో చదువుకునే వాళ్ళైతే, లేక ఒక చోట ఎక్కడైనా సరే నువ్వు గణపరచబడాలంటే నువ్వు ముందు దేవుని గణపరచాలి. ఆయన నామాన్ని గణపరిస్తే నువ్వు గణపరచబోతావు. వాక్యం సెలవిస్తూ ఉంది. 1 సమూయేలు 2వ అధ్యాయము 1 సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనం. 1 సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనం. అమ్మ సెకండ్ పార్ట్ చదవమ్మా. కావున యెహోవాకు ఏదనగా, 2వ భాగం 30వ వచనం చాలా ఉంది. 2వ భాగం, కావున యెహోవాకు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకరణ ముందుదురు. చూసారా, నన్ను ఎవరైతే గణపరుస్తారో నేను వారిని గణపరుస్తాను. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని ఎలా గణపరచాలి? ఎలాగమ్మా, ఎలా గణపరచాలి? మన జీవితం ద్వారా. మనం ఏమంటాం? పాట పాడతాం, ఘనమైనవి నీ కార్యములు మా ఎడల. మన ఎడల ఘనమైనయే. మరి నీ ఘనమైన కార్యాలు ఏంటి ఆయన దగ్గర? ఆయన ఎడల ఆయన కార్యాలు ఘనమైనవే. మరి నువ్వెలా? ప్రభు ఏమన్నాడు? నన్ను కనపరిస్తే నేను కనపరుస్తా. నువ్వు కనపరచకుండా పొగిడే ఊరక ఘనమైనవయ్యా నీ కార్యాలు మా ఎడలని డప్పు కొట్టుకొని పాట పాడితే అంటే ఆయన ఉబ్బిపోతాడా? ఆయన ఉబ్బిపోడు. నువ్వు గణపరచాలి దేవుణ్ణి. ఎలాగనా? నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ నడవడిక ద్వారా, నీ జీవితం ద్వారా దేవుణ్ణి గణపరచాలి. ఆయన నీ ద్వారా ఘనత పొందుతూ ఉంటే ఆయన తప్పకుండా ఘనత నీకు ఇస్తాడు. అదే చూడండి ఏమన్నాడు సోమ, కావున యెహోవాకు ఎదరగా నన్ను గణపరచు వారిని నేను గణపరుతును, నన్ను తృణీకరించు వారు తృణీకారం ఉంది. చూసారా, దేవుని దగ్గర తృణీకారం ఉండే విధంగా ఉన్నావా? దేవుని గణపరుస్తూ ఆయన ఘనత ఉండే విధంగా ఉన్నావా అని మనం ఆలోచన చేయాలి. కనుక అందరిలో ఉన్న నువ్వు ఘనత పొందాలంటే ప్రభువుని గణపరచాలి. లోకంలో ఎవరినో గణపరచడానికి
ఎవరినో మెప్పించడానికి, ఎవరినో గొప్ప చేయడానికి, ఎవరినో పోగొట్టడానికి ఇష్టపడుతున్నావు, కానీ దేవునికి ఘనంగా జీవించలేకపోతున్నా మనకు ఈరోజు ఈ హెచ్చరికను మనం గమనించవలసిన వారమే ఉన్నాం. చివరిగా దేవుడు అంటున్నాడు, ఆయన నీతోనే ఉండాలంటే, దేవుడు నీలో నిలిచి ఉండాలంటే, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు ఆయనలో నిలిచి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక విశ్వాసిగా నువ్వు నేను ఆయనలో నిలిచి ఉండాలి. చదువుకుందామా? యోహాను సువార్త 15:4 చివరిగా. యోహాను సువార్త 15:4 మనకు తెలిసిన వాక్యమే ఇది. యోహాను సువార్త 15వ అధ్యాయము. నా యందు నిలిచిండుడి, మీ యందు నేనును. చూసారా? గమనించండి, చక్కగా చెప్పాడు దేవుడు. మీరు నా యందు నిలిచిండుడి అంటే నా దగ్గరికి వస్తూ పోతూ ఉండండి అన్నలా దేవుడు. నా యందు అప్పుడప్పుడు కనపడండి అన్నలా దేవుడు. నా యందు నీకు వీలైనప్పుడు కొంచెం అట కనపడిపో అన్నలా దేవుడు. ఏమన్నాడు? నా యందు నీవు నిలిచి ఉండాలి. అది కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, సమస్య అయినా, లేక ఉపద్రవమైన, మేలైన, కీడైనా ఏమొచ్చినా సరే దేవుళ్ళో నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి దేవుళ్ళు. అంతే. ఎంత ఉపద్రవం వస్తున్నా దేవుళ్ళు నిలిచి ఉండాలి. అప్పుడు ఆయన నీలో నా నిలిచి వాక్యం చదవండి. నా యందు నిలిచినుడి, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచింటేనే కానీ తనంతట తాను ఏలాగ ఫలింపదో, నా యందు నిలిచింటేనే కానీ మీరు ఫలింపరు. నువ్వు ఫలాలు పొందాలి అంటే, నువ్వు ఫలించాలంటే దేవుళ్ళు నిలిచి ఉండాలి. తీగ, ద్రాక్ష తీగ కావచ్చు, ఒక మరొక చెట్టు కావచ్చు, ఆ కొమ్మ ఆ చెట్టుకి అంటుకట్టబడి ఉంటేనే, దాంట్లో జాయింట్ ఆ కొమ్మ దాంట్లో ఉంచి ఉంటేనే అది చిగురిస్తూ ఉంటుంది. దాని నుంచి వేరైపోయిందంటే మరుసటి రోజు ఉదయం కల్లా అది వాడిపోతుంది, తర్వాత ఎండిపోతుంది. అది చెట్టు కానిచ్చి కట్టు మళ్ళీ కావాలంటే దాన్ని వేరు చేసి చెట్టు కాడనే పెట్టి నువ్వు నీళ్ళు పోయి బతుకుతా. వేరైన తర్వాత నువ్వేం చేసినా బ్రతకదు. కనుక నువ్వు క్రీస్తుతో అంటుకట్టబడి, క్రీస్తు అంటే ఎవరు? వాక్యము. ఇదే మళ్ళా చెప్తున్నాను నేను. వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండి వాక్యంతో అంటుకట్టబడి ఉండకుండా, నువ్వు దేవునికి అంటుకట్టబడి ఉండకుండా, దేవునిలో ఉండకుండా నాకు దీవెనలు వస్తాయంటే నువ్వు భ్రమలో ఉన్నావు. ఎవరైనా చెప్తే నేను భ్రమ పెడుతున్నారు. దయచేసి భ్రమ వద్దని నా ఆలోచన. వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు భ్రమ పడకుండా, మాట చెప్తున్నాను, నువ్వు దేవునికి నమ్మకంగా జీవిస్తే దేవుడు నీకు ఎల్లప్పుడూ సంతోషం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. ఆనందించుడి, మరలా చెప్తును అంటాడు పౌలు గారు. నువ్వు సంతోషించమన్నాడు. మరలా చెప్తాను ఎందుకంటే దేవుళ్ళ సంతోషమే, ఆయనలో ఆనందమే. నీ కలత రాదు. వచ్చినప్పటికి కూడా శోధనలు వస్తాయి, వచ్చినప్పటికి కూడా వాటి నుండి తప్పించే మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. భయపడాల్సిన పని లేదు. కనుక ఏ విషయమైనా సరే భయపడిన అవసరమే లేదు. ప్రభు మీద భారం వేయాలి, నమ్మకంగా విశ్వాసం ఉంచాలి, ప్రార్థించాలి. అప్పుడు ఆయన ఖచ్చితంగా మేలు చేస్తాడు. అంతే తప్ప మనము ఆయన షరతుకు లోబడకుండా నాకు ఏదో మేలు కలుగుద్దని, ఎవరో చెప్పారని ఇదిగో నాకు వచ్చేస్తుంది అంత మేలంటే నువ్వు భ్రమలో ఉన్నావని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈనాడు ఆ భ్రమను మనం విడిచిపెట్టి, ఆ భ్రమకు మనం దూరంగా ఉండి ప్రభువులో మనము సంపూర్ణంగా సమర్పించుకొని జీవించి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం పొందేవారుగా ఉండాలని చెప్పని నేను ఆశిస్తున్నాను. అట్టి కృప ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయినా ఈ రాత్రి మాతో మీరు సూటిగా మాట్లాడి ఉన్నారు తండ్రి. మేము భ్రమలో బ్రతుకుతున్నామేమో, ఒకసారి మమ్మల్ని మీరు పరిశీలన చేసుకోమని మమ్మల్ని హెచ్చరించారు. మీ స్తోత్రం అయ్యా. లేని దాన్ని ఉన్నట్లుగా మేము ఊహించుకొని మా దీవెన, మా ఆశీర్వాదము, మా రక్షణకు మేమే కారకులం ప్రభువా. మేము అర్హులమైతే మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఇవ్వడానికి దయగల దేవుడు తండ్రి. మీరు అర్హత లేకుండా కోరుకుంటే అది మాకు ఎప్పుడు కూడా అందదు, మేము అనుభవించలేం. కనుక ఎవరో చెప్తేనో, ఎవరి ద్వారానో వాగ్దానం చేయబడితేనో, ఎవరో దీవిస్తేనో వస్తాయనుకోవడము భ్రమ అని మీరు మాతో మాట్లాడారు. ఈ సమయం తండ్రి మా జీవితాలకి దీవెన కావాలంటే మేమే దానికి కారణం. ఎన్నో షరతులు ఇచ్చారు, ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు, వాగ్దానానికి ముందు షరతు కూడా ఇచ్చారు. ఈనాడు షరతును ప్రక్కన పెట్టి వాగ్దానం బోధిస్తున్నారు. లేదు ప్రభువా,
మీరు ఈనాడు మాకు తెలియజేశారు. షరతును అంగీకరిస్తే వాగ్దానాన్ని నేను సమృద్ధిగా ఇస్తాను సెలవిచ్చే స్తోత్రం. అటువంటి దీవెన ఆశీర్వాదము మీరు మాకు దయచేయమని, అయ్యా ముందున్న జీవితాల్లో భ్రమతో కాక పరిపూర్ణమైన విశ్వాస జీవితంలో జీవించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మా దయచేయము, మరణస్తులను క్షమించిన ప్రకారము మరణం క్షమించము, మమ్మల్ని శోధనలు అయితే దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరు ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సన్నిధి కూడి ఉన్న మనందరికీ, ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.